దేశ రాజధాని నగరం ఢిల్లీలో చక్కగా గాలి పీల్చుకొని బతికే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు దారుణంగా పడిపోతుంది. స్టేజ్ 4 దశలోకి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ వచ్చేసింది. ఈ సీజన్లో ఫస్ట్ టైం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేంజర్ మార్క్ దాటేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచి గ్రాండ్ లెవెల్లో పలు సవరణలు అమల్లోకి తీసుకొచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో AQI 462గా రికార్డ్ అయింది. ఇక గాలి కాలుష్యం కారణంగా పరిస్థితి అధ్వానంగా తయారైందని అర్థమైంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం నేటి నుంచి కొన్ని ఆంక్షలు విధించింది. నేటి నుంచి డీజిల్ వాహనాల రాకపోకలకు నిషేధం విధించింది. CNG, BS6 డీజిల్ వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు, ఆఫీసుల కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించింది. నేటి నుంచి మొత్తం 6 నుంచి 9 తరగతులు చదివే విద్యార్థులకు, 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. NCR పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఆఫీసులు 50% స్టాఫ్తో మాత్రమే నడవాలని, మిగిలిన 50% ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు అలర్ట్ చేసేందుకు ఎయిర్ క్వాలిటీ రీడింగ్స్ మానిటరింగ్ స్టేషన్లను 34 నుంచి 40కి పెంచింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 401 నుంచి 450 మధ్య ఎయిర్ క్వాలిటీ ఉంటే గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నట్టే. అలాంటిది ఢిల్లీలో ఏకంగా 462 నమోదైందంటే దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం ఎంతలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు.